నేనేమంటానంటే పెళ్లి అనేది చాలా బాధ్యత తీసుకోవాల్సిన విషయం. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వాడు పెళ్లి చేసుకోవాలని నేను అంటానంటే, ఇప్పుడు వాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఓపికగా ఉండగలిగిన వాడు, బయట టెన్షన్లన్నీ తీసుకొచ్చి భార్య మీద రుద్దకుండా వాడే క్లియర్ చేసుకోగలిగిన వాడు, ఎవరైతే ఆ డబ్బు అనే విషయం వచ్చినప్పుడల్లా అత్తమామల వైపు, ఎవరైతే చేసుకున్న అమ్మాయి వైపు కోపంగా చూడకుండా ఉంటాడో వాడంతటి వాడే సంపాదించుకోగలిగిన వాడు, అలాగే ఎవరైతే అమ్మా నాన్నల ప్రేమ నుంచి దూరంగా వచ్చి నీతో బతుకుతున్న ఒక అమ్మాయికి అలాంటి ప్రేమ నువ్వు మళ్ళీ చూపించగలిగిన వాడు, ఇలా భార్య ఏం చేసినా భరించగలిగిన వాడు, ఇలాంటి వాడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అంతే తప్ప క్వాలిటీస్ అన్ని మీకున్నాయి కదా. నేను అదే అంటున్నాను, అంత బాధ్యత తీసుకోగలిగినప్పుడే చేసుకోవాలి. అంతకు ముందు ఈ సాంప్రదాయాలు ఆచారాలు ఎలా ఉండేయంటే, చేసుకున్న వాడితోనే ఉండాలి, చేసుకున్న వాడితోనే జీవితాంతం గడపాలి. ఏదైతే ఆ మంత్రాలు చదువుతారో, ఏదో కార్యేషదాసి కరణేష్ మంత్రి అని 7 అడుగులు లేకపోతే వీటన్నిటికీ ఆ రోజుల్లో అంత వాల్యూ ఉంది, కానీ ఈ రోజుల్లో లేదు. అసలు జనరేషనే మారిపోయింది. ఈ జనరేషన్ మగాళ్ళేమో మనం తాళి కడితే అది పడి ఉండాలి అనే ఒక రాంగ్ ఫీలింగ్ తో వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళేమో నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తే వాడు మగాడైనా మగుడైనా ఎవడ